హాయ్ ఫ్రెండ్స్, నాగపూర్ వేదికగా జరిగిన తొలి వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ ప్రారంభంలో మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. ఓపెనర్లు 70కి పైగా పరుగులు సాధించినప్పటికీ తొలి వికెట్ పడగానే వికెట్ల పతనం ప్రారంభమైంది. మొదటి వికెట్ 75 పరుగుల వద్ద పడింది. ఆ తర్వాత 77 పరుగుల వద్ద 3 వికెట్లు పడిపోయాయి. దీంతో ఇంగ్లాండ్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లో జోస్ బట్లర్ 52, జాకబ్ బేతెల్ 51, ఫిలిప్ సాల్ట్ 43, బెన్ డెకెట్ 32 పరుగులు చేశారు. భారత్ బౌలింగ్లో హర్షిత్ రాణా, రవీంద్ర జడేజా తలో 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, మహమ్మద్ షమి, కుల్దీప్ యాదవ్ తలో ఒక్కొక్క వికెట్ సంపాదించారు. 249 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్కు మంచి ఆరంభం లభించలేదు. యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వరుసగా 19 పరుగుల వద్ద పెవిలియన్ కు వెళ్లిపోయారు. అయితే లాంగ్ గ్యాప్ తర్వాత ఇండియా టీంలోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ మాత్రం 36 బంతుల్లో 59 పరుగులు చేసి తన ఫామ్ ను చాటుకున్నాడు. శుభ్మన్ గిల్ 87 పరుగులు చేయగా వీరిద్దరి మధ్య 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఇండియా జట్టును విజయం దిశగా తీసుకెళ్లారు. మిడిల్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ 52 పరుగులు చేశాడు. దీంతో 249 పరుగుల లక్ష్యాన్ని 38.4 ఓవర్లోనే ఛేదించి టీమిండియా విజయం సాధించింది. కాగా ఈ విజయంతో 3 మ్యాచ్ల వన్డే సిరీస్ లో భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇంగ్లాండ్ బౌలర్లలో షకీబ్ ముహమ్మద్, అదిల్ రషీద్ రెండేసి వికెట్లు తీయగా జోఫ్రా ఆర్చర్, జాకబ్ బేతెల్ తలో వికెట్ పడగొట్టారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మరోసారి తీవ్రంగా నిరాశపరిచాడు. ఇంగ్లాండ్ జట్టుతో మొదలైన వన్డే సిరీస్ లో 2 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఇక మొత్తంగా గత ఏడాది నుంచి రోహిత్ శర్మ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో ఇప్పటికే రిటైర్మెంట్ చేయాలంటూ తనపై ఒత్తిడి పెరుగుతూనే ఉంది. ఇక స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురువారం తొలి వన్డే నుంచి మోకాలి గాయం కారణంగా దూరమయ్యాడు. ఫిట్నెస్ కి మారుపేరుగా నిలిచిన కోహ్లీ గాయాల కారణంగా మ్యాచ్ కు చాలా అరుదుగా మిస్ అవుతాడు. నిజానికి 2022 జనవరిలో జోహన్నస్బర్గ్ లో దక్షిణాఫ్రికా భారత్ టెస్ట్ తర్వాత 1130 రోజులకు గాయం కారణంగా మిస్ అవ్వడం ఇదే తొలిసారి. ఈ వన్డేలో కొత్త ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది టీం మేనేజ్మెంట్. కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్ తొలి వన్డే ఆడే అవకాశాన్ని అందుకున్నాడు. ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్షిత్ రాణా వన్డే అరంగేట్రం చేయగా 2023 వరల్డ్ కప్ తర్వాత మహమ్మద్ షమి తిరిగి జట్టులోకి వచ్చాడు. ఇక మూడో టీ20లో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ గా నిలిచిన స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి వన్డే జట్టులో చోటు దక్కలేదు. టీమిండియా ఆల్రౌండర్ రవీంద్ర జడేజా పలు ఘనతలు అందుకున్నాడు. ఈ మ్యాచ్ లో 3 వికెట్లు తీయడం ద్వారా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అతడు జేమ్స్ అండర్సన్ రికార్డ్ ను బ్రేక్ చేశాడు. ఇరు దేశాల మధ్య జరిగిన వన్డేల్లో అండర్సన్ 40 వికెట్లు తీయగా తాజా మ్యాచ్ లో 3 వికెట్లు తీసి జడేజా 42 వికెట్లు పడగొట్టాడు. వీరిద్దరి తర్వాత ఈ జాబితాలో అండ్రూ ప్లింటాప్, హర్భన్ సింగ్ లు ఉన్నారు. ఈ మ్యాచ్ తో 600 వికెట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఈ ఘనత సాధించిన 5వ భారత బౌలర్ గా రికార్డుకి ఎక్కాడు. ఈ జాబితాలో అనిల్ కుంబ్లే 953 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత అశ్విన్, హర్భజన్ సింగ్, కపిల్ దేవ్ లు ఉన్నారు. భారత తరపున 600 వికెట్లు తీసిన తొలి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజానే కావడం విశేషం. మరో రికార్డును జడేజా అందుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో 600 వికెట్లు తీయడంతో పాటు 6000 పరుగులు చేసిన ఏకైక భారత స్పిన్నర్ గా రికార్డుకి ఎక్కాడు. అరంగేట్ర వన్డేలోనే అద్భుత ప్రదర్శన కనబర్చడం తన కళ అని టీమిండియా యువ ఫేసర్ హర్షిత్ రాణా తెలిపాడు. మహమ్మద్ షమి చేతుల మీదుగా అరంగేట్ర క్యాప్ అందుకున్న హర్షిత్ రాణా తొలి మ్యాచ్ లోనే 53 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఆరంభంలో ధారాళంగా పరుగులిచ్చి వన్డే అరంగేట్ర మ్యాచ్ లో 1 ఓవర్లో అత్యధిక పరుగులు సమర్పించుకున్న బౌలర్ గా హర్షిత్ రాణా తన పేరిట చెత్త రికార్డును లెక్కించుకున్నాడు. ఆ తర్వాత కట్టుదిడ్డంగా బౌలింగ్ చేసి మెరుగైన ప్రదర్శన చేశాడు. ఈ మ్యాచ్ అనంతరం తమ పరాజయంపై స్పందించిన జోస్ బట్లర్ ఈ ఓటమి తీవ్ర నిరాశకు గురి చేసిందన్నాడు. పవర్ ప్లేలో మాకు అద్భుతమైన ఆరంభం దక్కినా దాన్ని ఉపయోగించుకోలేకపోయాం. ఓపెనర్లు మంచి ఆరంభం అందించినా వరుసగా 4 వికెట్లు కోల్పోవడం అసహనానికి గురి చేసింది. మరో 40-50 పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. టీమిండియా బ్యాటర్లను ఫాస్ట్ బౌలింగ్తో దెబ్బతీయాలనుకోలేదు. అసలు మేము ఇలా ఆడాలనుకోలేదు. ప్రత్యర్థిని ఒత్తిడిలో ఉంచి మొమెంటం అందుకోవాలనుకున్నాం. అందుకు తగ్గట్టుగా మా బౌలర్లు అద్భుతమైన ఆరంభం అందించారు. 19 పరుగులకే 2 వికెట్లు తీసి టీమిండియాను ఒత్తిడిలోకి నెట్టారు. కానీ శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ అసాధారణ బ్యాటింగ్ తో మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ భాగస్వామ్యం మా విజయావకాశాలను దెబ్బతీసింది. మేం మరింత మెరుగ్గా ఆడాలనుకున్నాం. ఇప్పటికే మేమేంటో, మా సత్తా ఏంటో చాలా సందర్భాల్లో చూపించాం. మాకు మొమెంటం లభిస్తే దాన్ని వీలైనంత వరకు పొడిగించుకోవాలనుకుంటున్నాం అని జోస్ బట్లర్ చెప్పుకొచ్చాడు. 2వ వన్డే ఫిబ్రవరి 9న కటక్ లో జరగనుంది. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంది అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.